నితీష్ కుమారు తన పదవికి రాజీనామా చేయనున్నారా అంటే జాతీయ కథనాలు అయితే అవే చెప్తున్నాయి. జాతీయ మీడియా కథనాలన్నీ కూడా ఆయన రాజీనామా చేయడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎగువ సభకి అంటే రాజ్యసభకి వెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన వారసుడిగా తన కుమారుడు నితీష్ని అయితే డిప్యూటీ సీఎంగా కూర్చోబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీకి చెందినటువంటి వారు కానీ లేదా జేడీయూకి చెందినటువంటి వారు కానీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జేడీయూ జాతీయ కార్యనిర్వహణ అధ్యక్షుడు సంజయ్ ఖా బుధవారం ఢిల్లీ నుంచి పాట్నాకు వచ్చి నితీష్తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. అలాగే కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ ఢిల్లీ నుంచి పాట్నాకు వచ్చినట్లు తెలుస్తుంది. ఇవన్నీ ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. మరోవైపు నితీష్ కుమార్ వారసుడిగా ఇప్పుడు ఇంతకుముందు నితీష్ అన్నాను కదా, ఈ నిశాంత్ కూడా ఇప్పుడు రాజకీయాల్లోకి రావడానికి అంగీకరించాడు. దానికి నితీష్ కుమార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా అయితే జాతీయ మీడియాలోనైతే వస్తున్నటువంటి వార్తలు. ఇంతకుముందు ఈ అబ్బాయికి ఈ రాజకీయాలంటే ఇష్టం లేదు, పైగా రాజకీయాలంటేనే నాకు పెద్దగా పడదు, ఆ రాజకీయాల్లో కూడా మా వారసుడు రాడు అన్న విధంగా అటు నితీష్ కుమార్ కూడా ధృవీకరించాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బీహార్ రాజకీయాలు అయితే మారబోతున్నాయి. ఇప్పుడు ఇంచుమించు వీళ్ళకి రాజ్యసభకు వెళ్ళడానికి బీహార్ నుంచి దగ్గర 5 మందికి అవకాశం ఉంది. ఎందుకంటే 202 బలం ఉంది ఇక్కడ. 202 మంది ఎమ్మెల్యేలు అంటే ఒక్కొక్క రాజ్యసభకి 41, 42 కావాలి. ఆ లెక్కను చూస్తే 4-5 అయితే వెళ్ళొచ్చు రాజ్యసభకి. రేపు లాస్ట్ రోజు నామినేషన్కి. అందుకనే బీహార్ రాజకీయాలు మారినా మారొచ్చు.